వాక్యంలో ఇది ఒక కారణం. నశించిన దానిని అంటే ఒక చెక్క మొక్క ఉంది, అది పూర్తిగా చెదపట్టేసింది. వడ్రంగి మేస్త్రి తీసుకువెళ్తే, ఏమండి ఈ వస్తువు కూడా పనిచేయటానికి ఇది ఉపయోగపడదండి అన్నాడు. మరి ఏం చేయాలనంటే అది అగ్నికి పొయ్యికి అది పరిమితము అన్నాడు. మానవుని జీవితం కూడా సేమ్ అదే స్థితిలో ఉంది. ఏ విధంగా కూడా బాగు చేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో మానవాళి చెడిపోయారు. యేసు ప్రభువు వారి లోకానికి రాకపూర్వం కూడా ప్రజల యొక్క పరిస్థితి ఎట్లాగుందో చాలా స్పష్టంగా దీని వాక్యంలో రాయబడి ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచన భాగంలో మనం గమనిస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇది నరుని యొక్క స్థితి, మానవుల యొక్క స్థితి. యేసు ప్రభువు వారి లోకానికి రాకమునుపు మానవుని యొక్క పరిస్థితి ఎట్లాగో ఉందో ప్రియరా, దేవుడట నొచ్చుకొనెను, తన హృదయములో నొచ్చుకొనెను. అరే ఎందుకు సృష్టించానా ఈ మానవుని అన్నట్టుగా. ఒక ఇంట్లో పుట్టిన బిడ్డ ఎదుగుతా ఉన్నాడు, చెడు స్నేహాలకి గురైపోయాడు, బాగా తల్లిదండ్రులు విసిగిస్తున్నాడు, వేదన. ఆ బిడ్డను చూస్తున్నప్పుడు చాలా వేదన పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా ప్రియులారా? అరే నేను ఎందుకు కన్నానురా అని ఎన్ని పర్యాయాలు తల్లిదండ్రులు అనుంటారో కదా. ఇదే పరిస్థితులలో దేవుడు కూడా నరులను సృష్టించినందుకట ఆయన సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను అని దీని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి మానవుని బాగు చేయటానికి దేవుని బిడ్డ 2025 సంవత్సరాల క్రిందట దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు.